సిన్స్ ఫర్ ల మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ సిన్స్ ఫర్ ల మధ్య ఎగ్జాక్ట్ డిఫరెన్స్ తెలుసుకోవడానికి మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని తీసుకుందాం. రైట్. ఈ సిన్స్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే, ఒక పని గతంలో ఎప్పుడు మొదలైందో తెలియజేస్తుంది. ఎప్పుడు అంటే బిగినింగ్ టైం అనుకోండి. అంటే ఆ పని ఎప్పుడు మొదలైందో తెలియజేస్తుంది. ఫర్ అనేది ఆ పని గతంలో మొదలై ఇప్పటి వరకు ఎంత టైం అయిందో చెప్తుంది. దాన్ని మనం డ్యూరేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బిగినింగ్ టైం అంటే ఏంది, డ్యూరేషన్ టైం అంటే ఏంది అనేది, డ్యూరేషన్ అంటే ఏందో తెలుసుకోవడానికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. మీరు ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా కూడా మీరు ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, ఒక కాన్సెప్ట్ సంబంధించి మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయగలిగితే మీకు అంత ఆ కాన్సెప్ట్ మైండ్ లో ఉండిపోతుంది. మీరు పదే పదే దాన్ని రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేద్దాం. నేను ఉదయం 6 గంటల నుండి బిజీగా ఉన్నాను అని చెప్తున్నాను. ఏం చెప్పాలి దానికి? ఐ హ్యావ్ బీన్ బిజీ. సిన్స్ వాడాలన్నా ఫర్ వాడాలన్నా చూద్దాం. సిన్స్ వాడాలన్నా ఫర్ వాడాలి. ఓకే. 6 o'clock. రైట్. ఇప్పుడు మనం డిఫరెన్స్ గమనించాలి. నేను బిజీగా ఉన్నాను. సరే, ఇప్పుడు 10 గంటల టైం అయింది. ఇప్పుడు 10 అయింది. నేను ఎప్పటి నుంచి బిజీగా ఉన్నానని చెప్తున్నాను నేను? 6 గంటల నుంచి. అంటే నేను బిగినింగ్ టైం చెప్తున్నానా, లేదా నేను ఉదయం 6 గంటల నుంచి ఇప్పుడు 10 గంటల వరకు మధ్యలో ఎంత టైం అయిందని చెప్తున్నాను? అంటే డ్యూరేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను డ్యూరేషన్ గురించి మాట్లాడటం లేదు, బిగినింగ్ టైం గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఇక్కడ ఫర్ అనేది సూటబుల్ కాదు. ఎందుకంటే ఫర్ అనేది ఇప్పుడు టోటల్ టైం ఎంత అయింది, ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యలో ఎంత టైం ఎంతో చెప్తున్నప్పుడు ఫర్ వాడాలి. కానీ నేను చెప్తులేదు, నేను బిజీగా ఉండడం అనేది ఎప్పుడు బిగిన్ అయింది అనేది చెప్తున్నా. కాబట్టి బిగినింగ్ టైం చెప్తున్నప్పుడు సిన్స్ వాడాలి. ఐ హావ్ బీన్ బిజీ. ఎప్పటి నుంచి బిజీగా ఉన్నా నేను? 6 గంటల నుంచి. ఇక్కడ సిన్స్ 6 o'clock అని చెప్పాలి. అట్లా కాదు, నేను ఇప్పుడు 10 గంటల టైం అయింది కదా, 4 గంటలుగా నేను బిజీగా ఉన్నాను అని చెప్పడానికి అప్పుడేం చెప్పాలా? ఐ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 4 hours అని చెప్పాలి. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 10. ఈ పని మొదలైంది ఇప్పుడు 6 o'clock. ఓకేనా? సో 6 o'clock నుంచి ఇప్పుడు 10 o'clock మధ్యలో ఎన్ని గంటల డ్యూరేషన్ ఉంది? 4 hours ఉంది. కాబట్టి ఈ డ్యూరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఫర్ వాడాలి. బిగినింగ్ టైం గురించి మాట్లాడుతున్నప్పుడు సిన్స్ వాడాలి. అర్థమైంది కదండి? రైట్. ఇంకా వేరే వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను సోమవారం నుంచి బిజీగా ఉన్నానని చెప్పడానికి ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ వాడాలి. ఇక్కడ సిన్స్ మండే అని చెప్పాలి. ఎందుకు మండే అని చెప్పామండి? ఫర్ మండే అని ఎందుకు చెప్పలేదు అంటే, అసలు నేను బిజీగా ఉండడం అనేది ఏ రోజు మొదలైందో ఆ బిగినింగ్ డే ను చెప్తుంది. కాబట్టి బిగినింగ్ టైం గురించి చెప్తున్నప్పుడు, బిగినింగ్ డే గురించి చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే సిన్స్ వాడాలి. రైట్. ఈ రోజు వచ్చేసి గురువారం అనుకో. అంటే సోమ, మంగళ, బుధు, గురు. గత 4 రోజులుగా నేను బిజీగా ఉన్నాను అని చెప్పడానికి అప్పుడు ఫర్ వాడాలి. అదేంటంటే డ్యూరేషన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అప్పుడు ఏం చెప్పాలా? ఐ హావ్ బీన్ బిజీ ఫర్ 4 days అనాలి. ఫర్ 4 days అని చెప్పాలి. అర్థమైంది కదండి? 4 days వచ్చినప్పుడు మనం ఏం వాడాము? ఫర్ వాడాము. అదే ఒక పర్టికులర్ డే నుంచి మనం బిజీగా ఉన్నామని చెప్తున్నప్పుడు ఏం చెప్పినాము? సిన్స్ వాడుతున్నాం. కాబట్టి సిన్స్ ఫర్ మధ్య డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నేను ఐ హావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2010 అని చెప్తున్నాను. అంటే ఇక్కడ నేను ఏ సంవత్సరం నుంచి ఇక్కడ నివసిస్తున్నానో ఆ బిగినింగ్ టైం చెప్తున్నా.
అంటే 2010 నుంచి నేను ఇక్కడ నివసిస్తున్నాను అని చెప్తున్నాను. అంటే ఇది డ్యూరేషన్ గురించి మాట్లాడుతుందా? బిగినింగ్ టైం గురించి మాట్లాడుతుందా? నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో, ఎప్పటి నుంచి అయితే ఇక్కడ నేను నివసిస్తున్నానో, ఆ బిగినింగ్ టైం గురించి మాట్లాడుతుంది కాబట్టి, ఇక్కడ మనం సిన్స్ వాడాలి. ఓకే. అట్లా కాదు. 2010 నుంచి 2024 మధ్యలో 14 సంవత్సరాల మించి నేను ఇక్కడ ఉన్నానని చెప్పడానికి అప్పుడు ఫర్ వాడాలి. ఎందుకు? ఈ 14 సంవత్సరాలనేది అది బిగినింగ్ టైం గాదు. డ్యూరేషన్ అంటాం. అంటే 2010 నుంచి 2024 మధ్య కాలాన్ని మొత్తం ఒక డ్యూరేషన్ అంటాం. అప్పుడు మనం ఏం వాడాలి? ఫర్ వాడాలి. అప్పుడేం చెప్పాలా? ఐ హావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 14 ఇయర్స్ అని చెప్పాలి. ఫర్ 14 ఇయర్స్. సో, డిఫరెన్స్ అర్థమవుతుంది గదండీ! ఫర్ ఎప్పుడు వాడతాం? ఫర్ అనేది డ్యూరేషన్‌కి వాడుతున్నాము. సిన్స్ అనేది ఎప్పుడు వాడుతున్నాము? సిన్స్ అనేది బిగినింగ్ టైంకి వాడుతున్నామన్నమాట. సో, అర్థమవుతుంది గదా! డిఫరెన్స్. రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నేను ఉదయం నుంచి బిజీగా ఉన్నానని చెప్పడానికి ఐ హావ్ బీన్ బిజీ సిన్స్ వాడాలనా? ఫర్ వాడాలనా? ఉదయం నుంచి అని. ఉదయం నుంచి బిజీగా ఉన్నానని చెప్పడానికి ఇక్కడ మనం ఏం వాడాలా? ఇది బిగినింగ్ టైమ్ గాబట్టి సిన్స్ వాడాలి. సిన్స్ మార్నింగ్ అని జెప్పాలి. సిన్స్ మార్నింగ్. ఓకేనా? నేను 45 రోజులుగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని చెప్పడానికి ఏం జెప్పాలి? ఐ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ వాడాలనా? ఫర్ వాడాలనా? సిన్సా? ఫర్రా? జస్ట్ ఎ మినిట్. ఇక్కడ ఫర్ వాడాలి. ఫర్ 45 డేస్ అని జెప్పాలి. ఫర్ 45 డేస్. అంటే నేను 45 రోజులుగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని. ఈ 45 రోజులనేది ఏంటి? నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బిగినింగ్ గాదు గదా! నేను ఇంగ్లీష్ నేర్చుకోబట్టి 45 రోజులు అయింది ఇప్పటికి. కాబట్టి ఈ సమయాన్ని చెప్పడాన్ని మనం డ్యూరేషన్ అంటాం. డ్యూరేషన్ చెప్పడానికి ఏం వాడాలి? ఫర్ వాడాలి. ఓకేనా? సో, ఈ రకంగా మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయడం వల్ల మన కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎప్పుడు వాడాలి? సిన్స్ ఎప్పుడు వాడాలి?